కాంబోడియాలో చిక్కున్న మన యువత గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. పర్టికులర్గా చాలామంది దేశవ్యాప్తంగా 5,000 మంది దాకా అక్కడ ఉన్నట్లుగా ఒక అంచనా. అందులో రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా కొంతమందిని తీసుకొచ్చారు. పర్టికులర్గా వైజాగ్కి చెందినటువంటి వ్యక్తులు ఆల్మోస్ట్ 50 నుంచి 60 మంది వరకు తిరిగి తీసుకొచ్చారు. అందులో విశాఖ సిపి పాత్ర, రవిశంకర్ అయ్యర్ పాత్ర ప్రశంసనీయంగా మారింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రవి గారు ఉన్నారు, అడ్వకేట్ రవి గారు. వాళ్ళంతా చదువుకున్న వ్యక్తులే, అందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులే, కానీ ఎక్కడో సంభవ్ నిరుద్యోగం అంటే ఉద్యోగం లేదన్న బాధతోనా, లేదంటే అధిక వేతనం వస్తుంది, అధిక వేతనం ఇస్తారు, విదేశంలో రాయల్గా బతకొచ్చు అనే ఫీలింగ్తోనా, ఇట్లా ఏ ప్రాస్పెక్ట్లో ఈ విధంగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రవి గారు? అండి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, తర్వాత బీఆర్పీ న్యూస్ ప్రేక్షకులకి సంధ్యావందనం. మనం ఇప్పుడున్న ప్రస్తుత ఈ కంట్రీలకు పోయినటువంటి వాళ్ళనే కాదు, మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఇండియన్స్ ఏ కంట్రీ పోయినా, దుబాయ్కి పోయినా, కెనడా పోయినా, యుఎస్ఏ పోయినా, చైనా పోయినా, ఏ ప్రాంతంలో చూసినా వేల మంది మన భారతీయులు ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఈ ఉండడానికి కారణం ఏంటంటే ఉద్యోగస్తులు విద్యావంతులు అయినప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కల్పించకపోవడంతో వాళ్ళ పోషణ నిమిత్తం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కూడా ఈ ఏజెంట్ల బారిన పడి మోసాలు పడి ఈ చిన్న చిన్న కంట్రీలకు వెళ్ళి చిన్న చిన్నటువంటి జాబ్లు చేసుకోవడం, వాళ్ళకి చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన విద్యావంతులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే ఇట్లాంటి మోసాల నుంచి కానీ ఇట్లాంటి దుండగుల నుంచి కానీ మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా లేకుండా ఉన్నంతసేపు కూడా ఏళ్ల కొద్ది 10-20 సంవత్సరాల నుంచి కొన్ని వేల సార్లు న్యూస్లు చూస్తున్నాం. ఆ దేశంలో మన యువకులు కానీ యువతులు కానీ ఉద్యోగాల కోసం పోయి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు మనం ఎన్నో వింటా ఉన్నాం. దీనివల్ల ఇది పెద్ద మార్పు రావాలంటే ప్రభుత్వాలు చేయూతనిస్తూ విద్యావంతులకి సరైన అవకాశం కల్పించినప్పుడే ఇట్లాంటి వాటిని మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. అది లేనంతసేపు మన విద్యావంతులు, మన విద్యార్థులు, యువతులు ఇట్లా విదేశాలలో అష్టకష్టాలు పడవలసిన అవసరం ఏర్పడుతుంది. కానీ రవి గారు, ఉద్యోగాల కల్పన అనేది ఒక ఆస్పెక్టు. అఫ్ కోర్స్ అంతమందికి, అంత పెద్ద లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడం అనేది ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదని వారే చెప్తూ ఉండే పరిస్థితి. బట్ సమ్ అదర్ వే కొంచెం అటువంటి అంటే ఉద్యోగాలు కల్పించే పని కూడా చేయొచ్చు సిన్సియర్గా ప్రయత్నిస్తే. బట్ ఏంటంటే రైట్, నా దృష్టిలో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అని కాదండి, ఒక అవేర్నెస్ క్రియేట్ రవి గారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఉద్యోగాల కల్పన ఒక పక్కన పెట్టినట్టయితే, అది లేకపోయినప్పుడు ఒకవేళ అది దాంట్లో వెనకబడినప్పుడు కూడా అవేర్నెస్, ఇటువంటి మాటలు నమ్మొద్దు, ఈ విధంగా వారి బారిలో పడొద్దు, ఇట్లా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కొంత వెనకబడ్డాయన్న ఫీలింగ్ కూడా ఉంది. రవి గారు, మీరేమంటారు? కరెక్ట్ అండి, మీరు చెప్పినటువంటి అభిప్రాయం. ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు పబ్లిసిటీ ముఖ్యంగా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా యువతులు విదేశాలలో ఈ విధంగా ఉద్యోగాల కోసం వరలో పడి ఏ విధంగా కష్టాలు పడుతున్నారనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం. కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. మనం ఎక్కడో ఒక చిన్న న్యూస్ వేసి ఇట్లాంటి ఇబ్బందుల గురించి వదిలేస్తున్నాం తప్ప, మీలాగా ఇలాంటి పెద్ద లైవ్ డిబేట్స్ పెట్టడం కానీ, న్యూస్ ని స్ప్రెడ్ చేయడం కానీ అందరూ తమ బాధ్యతగా తీసుకుంటే ఇట్లాంటి అమాయకులు ఈ చక్రం నుంచి బయటపడే అవకాశాలు ఉంటుందనేది నా అభిప్రాయం అండి. రైట్, గవర్నమెంట్ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా మెండుగా ఉందంటారు, అవునా? తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం. సుహాసిని గారు, యు ఆర్ సేయింగ్ సంథింగ్. వెంకట్ గారు, ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు పదే పదే. ఇక్కడ మీకు ఒక విషయం తెలియట్లేదు, టెండెన్సీ ఆఫ్ ఎ బాయ్ అసలు ఎలా అయిందంటే, ఇక్కడ 10,000